శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. త్రిమూర్తులు గురించి చెప్పుకుంటూ, నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషసాయి, మధుకైటబులు అందరూ కనిపించారు. ముగ్గురు ఆశ్చర్యపోయాం. ఏమిటి వింత అని అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనులందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనస్సులో చిగురించాయి. యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై ప్రకృతై చ విధాత్రై సతతం నమ కళ్యాణై కామదాయై చ వృద్ధై సిద్ధై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, వేదాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపునికి, సంసారారునికి నమస్కారం, పంచకృత్య విధాత్రికి, భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూప కూటస్థ వందనం, అర్ధమాత్రభూతకు హృల్లేఖ వందనం. అమ్మ, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉండరని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తివంతురాలువని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమయమని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసే సదసద్వివేకాన్ని కలిగించి సకల లోకమైవే ఇప్పుడే గ్రహించాను. తగిన సమయంలో అవికల స్థితి పురుషుడికి సందర్శింపచేస్తున్నాం. అవికల స్థితిని పురుషుడికి సందర్శింపచేస్తున్నాం. మమ్మల్ని వినోదింపచేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంగా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువుల్లోని వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ శక్తి లేనివాడు సర్వాత్మక అసక్తుడు. నీ ప్రభావాల్లో విశ్వాన్ని సంతృప్తి పరుస్తున్నావు. నీ తేజస్సుతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరిత్రను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటబుల నుంచి మమ్మల్ని కాపాడినటువంటి జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంతో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం సృష్టించిన భువనాలు ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయ, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులు ఉన్నట్టుగా ఇప్పుడే చూసాం. తక్కిన భువనాలు ఎన్నున్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అప్రమేయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ దివ్యరూపం నా హృదయంలో, ఈ దివ్యధామం నా నాలుకపై నిరంతరము ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యము సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్య ఉన్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగినట్టు చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు తల్లి. సృష్టి, స్థితి, లయ కారకులని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే, నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులను నిర్వర్తించగలుగుతున్నాం. అంత మాత్రమే. కనిపించే ఈ జగత్తునంతటికీ భూమి మోస్తోంది అనడం అబద్ధం. నిజానికి ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోటే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే ప్రభు, అనాది, అనీహ, ఈశా, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుని చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి.
నువ్వు గాయత్రివి, ప్రథమ వేదకళవు, స్వాహ స్వద భగవతి శబ్ద వాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లా ఇవన్నీ నీకు అంశాలు నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనమైపోతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే సంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహారాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వు రక్షకురాలివి. ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలను ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించు. నారద, విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్తావేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకల లోక నిర్మాణ చతుర, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరికొన్నింటికి కారకం అవుతున్నాయి. బుద్ధి, మనస్సు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు శిశులు సృష్టికర్త నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాల్లో సృష్టి జరిగినా దానికి నీ కళ్ళలేందే చైతన్యం రాదు. సృష్టిలో జీవకళవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అంచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేణుని, నీ ఆజ్ఞను స్వీకరించి మేము మా విధులను నిర్వర్తిస్తున్నాం. హే అంబికే, నువ్వు ఎప్పుడు దయామయవి కనుక మా ముగ్గురికి 3 గణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, భృత్య భేదాలు, బహుధన నిర్ధన వైషమ్యాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభవిమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయం అయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనం ఇచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదేనా? తెలియదు. చెప్పు. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటున్నావో, ఎప్పుడు విరమించాలనుకుంటున్నావో, ఎప్పుడు నశింపజేయాలనుకుంటున్నావో ఎవరికి తెలుసు? నీ భర్త పురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తూ ఉంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమి, నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్చించుకునే అవకాశం లభింపజేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెప్తున్నాను తల్లి. నీ పాదపద్మాలకు దూరమవ్వాల్సి వచ్చినట్లయితే నాకు త్రిభువనాధిపత్యము వద్దు, పురుషత్వము వద్దు. ఈ యువతిత్వం ఇలాగే ఉండని. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలను నాకు కీర్తికారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించడం కాక వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. ఆ అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు, వీటి వల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో, అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాదపద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు. అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్యమంత్రం ఉపదేశించు తల్లి. కిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు. అది ఇప్పుడు స్ఫురణలో లేదు. దయచేసి మళ్ళీ ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందంతో పొంగిపోయాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైనటువంటి ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరి స్తుతించాం. ఓ సర్వజ్ఞులారా, అది చూసి నేను కూడా జగదీశ్వరిని స్తుతించాను. ఓ సర్వజ్ఞులారా, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అది ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహాస్వరూపిణివి నువ్వే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవడు అని ఇంతకాలం భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలడం ఒక అదృష్టం, ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకున్నాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది. నీ పాదపంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను
అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెప్తున్నాను, కేవలం నీ దయ వల్లే ధన్యుని కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహనిగళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను, దాని నుంచి ఎలా విముక్తిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీకింకరుణ్ణి, నన్ను దయచూడు. నిన్ను నీ ప్రభావాన్ని ఎరిగినవారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గాలం కోరి యజ్ఞయాగాదులు చేసే వేదవత్తులు కూడా ఇలాంటి భ్రమలోనే ఉన్నారు. నిన్ను తెలుసుకోకపోవడం చాలా విడ్డూరం కదూ. నువ్వు నన్ను సృష్టించావు, అది ఆది సృష్టిని చతుర్థా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాల్లో అష్ట కష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రలు చేసే మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందుతారు. సిద్ధి పొందరు. అదేమి చిత్రమో కదా. అది సృష్టిని చతుర్థావించడం అనే నీకు ఒక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసేస్తావు. అయినా విధి అంటూ నన్ను ఒకడిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తి జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుకైటవుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది. ఎందుకంటే నా నుదుటి నుంచి పుట్టిన శివుణ్ణి, సృష్టి సంహారకుడిని అనిపిస్తున్నది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైక అద్వితీయ శక్తివి. అంచేత నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరొక ఉపాయం కూడా లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నువ్వు మాతో ఉంటే మా విధులు మేము నిర్వర్తించగలము, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్మతులు అవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాది, అకళశ్రీ. నీ వినోదం, నీ వితీర్ణం, నీ శక్తి ప్రదానం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు, నీ విభుడు, నీకంటే పూర్వుడు. మరి ఇంక మూడవ ప్రమేయం లేదు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వను కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకం అద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఈ ఏకత్వ ద్విత్వ విచారణలో మునిగిపోయి నా మనసు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది. పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతా వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా, స్త్రీవా, అది కూడా తెలియచెప్పు. పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తుడినవుతాను. నారద, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు ఆ మహాదేవి మృదువుగా, క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. ఆ విషయము చెప్తాను, గ్రహించు. చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదం మతి విభ్రమం. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముఖుడు. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే, అద్వితీయమే. ఏకమాద్వితీయం బ్రహ్మ, సందేహం లేదు. కానీ సృజన సమయంలో ద్వైతభావాన్ని పొందుతుంది. ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్టు, నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్వైతభావం పొందుతాం. అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది. అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్లీబాన్ని కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం. అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెప్తున్నాను. ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక,
ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, అభిజ్ఞ, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరామధ్యమాప్యంతాలు, వివిధ నాడీ మండలాలు అన్నీ నేనే. నేను కానిది ఏదైనా ఉంటుందా? ఆలోచించి చెప్పు. సర్వమేవాహం. ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వ్యతిత స్వరూపం. దేవతల్లో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి. అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రం చేసి ఆయా కార్యాలను నేనే నిర్వర్తిస్తూ ఉంటాను. నీళ్లలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుల్లోని జ్యోతిష్యు, చంద్రుల్లోని మంచు అని నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిదే ఏది స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసులను సంహరించలేడు, దుర్బలుడైపోతాడు. లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి? శక్తిహీనుడు అంటారు కదా. రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా? శక్తిహీనుడని మాత్రమే అంటారు. నువ్వైనా శక్తియుక్తుడు అయినందువల్ల జగత్ సృష్టి చెయ్యగలుగుతున్నావు. విష్ణువు అంతే, ఇంద్రాది దిక్పాలకులు అంతే, పంచభూతాలు, సూర్యచంద్రులు అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తోంది అంటే శక్తియే కారణం. నేను లేని నాడు అశక్తురాలవుతుంది. చిన్న పరమాణువు కూడా మొయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగలను, సూర్యుని దాచేయగలను, వాయువును చేయగలను. కమలజ, నా తత్వం విచిత్రంగా ఉంటుంది. రాగభావ ప్రధ్వంసాభాది స్థితులకు అతీతం. మృత్పిండ కపాలాదులతో ఘటాభావంలాగా జగదాభావం ఉంది కానీ శక్తిభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయమే, పృథివి లేదు. సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృథివి లేదు అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో. పృథివ్యభావం పరమాణువ్యాభావం కాదు. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకృత్తుకం, అహంకారం అని 7 విభేదాలున్నాయి. విరించి నీకు మహాతత్వం ఇస్తున్నాను, స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వంగా భూత సృష్టి కావించు. పద్మసంభవ, నీకు ఒక శక్తినిస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు. అందాల రాశి, శ్వేతాంబరధారిణి, చారుహాసిని, దివ్యభూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజోగుణవతి. నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది. ఈమె నా విభూతి. ఎప్పుడూ అవమానించకు సుమా. నీకు పుణ్యత్తమ, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు. కర్మలతో కలిసి జీవుల గుర్తులు కాలగర్భంలో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు. కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుంది. నీకు విష్ణుమూర్తి ఎప్పుడూ మాననీయుడు, పూజనీయుడు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకంగా ఉంటాడు. వెళ్ళు. సకల దేవతలను సృష్టించు, సకల మానవులను సృష్టించు. యజ్ఞయాగాదులు వాళ్ళు నిర్వహిస్తారు, దేవతలను సంతృప్తిపరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణం విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మాననీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు. దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి. మంత్రాల్లో కల్లా ఉత్తమమైన మంత్రం నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరము మనస్సును ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు. నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల వాంఛలు తీరుతాయి. నారద, నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది. అతడికి మహాలక్ష్మిని బహుకరించింది. నిత్యానపాయనిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది. ఇది నా శక్తి క్రీడార్థకంగా నీకిస్తున్నాను, ఎప్పుడు అవమానించకని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది.
మీ ముగ్గురు మ మీ ముగ్గురు మద్గుణ సంభవులు, అందరికీ మాన్యులు పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూఢులు విభేదాలు కల్పిస్తారు, వాళ్లే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి. విష్ణు మరొక గుణభేదం ఉంది విను. నీది అతి ముఖ్యమైన సత్వగుణం, పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమో గుణాలు నీలో అసలు ఉండకపోవు, అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము, ఐం హ్రీం క్లీం అయిన ఈ దివ్యమంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావం చూపించదు, అంటే ముసలితనం రాదు. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గదీశ సంయుక్తం, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం మోక్షప్రదం. అనుక్షణం జపించు. వెళ్ళు, వైకుంఠం నిర్మించుకుని నివసించు. సనాతనవై నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. నారద, త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగి అమృతోపమానంగా మాట్లాడింది. హర, ఇదిగో గౌరీ, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వ రజోగుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిద్రలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడు అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురికి 3 గుణాలు, సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు. ఈ 3 గుణాలకు అతీతమైన వస్తువు ఏదీ ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు, భూతకాలంలో లేదు, భవిష్యత్తులో లేదు. కంటికి కనపడేది ఏదీ నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనపడ్డు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.